ప్రైజ్ ద లార్డ్. నేను దేవుని చిత్తము చేయకుండా తప్పిపోతానేమో, లేదా దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పాపము చేసి దేవునికి దూరం అయిపోతానేమో, లేదా దేవునికి ఆయాసకరమైంది నేను ఏమైనా చేస్తానేమో అన్న భయము లేదా అన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్ నుంచి మనం వెళ్తున్నట్టయితే, దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, యూదా రాసిన పత్రిక 24, 25 వచనాలు చూసుకుంటే, తొట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల రక్షకుడైన మన అద్వితీయ దేవునికి అని రాయబడి ఉంటది. అంటే మనం తప్పిపోకుండా లేదా ఈ లోకంలో మనం పడిపోకుండా కాపాడే బాధ్యత ఎవరిది అంటే అద్వితీయ దేవునిది. అంటే తండ్రి అయిన దేవుని అంట. అంతేకాదు, తండ్రి యొక్క ఆశ ఏంటంటే తన మహిమ ఎదుట మనల్ని సంతోషముగా ఇంకా నిర్దోషులుగా నిలబెట్టాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే, అదే యూదా రాసిన పత్రిక 20 నుంచి 22 వచనాల వరకు చూసుకుంటే, మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. మనం విశ్వసించింది ఎవరి మీద? యేసుక్రీస్తు ప్రభువు మీద, అనగా దేవుడు. ఆ దేవుడే వాక్యమై ఉన్నాడు. అంటే ఈ వాక్యము మీద మనల్ని మనము కట్టుకుంటూ ఉండాలి. ఇది మనం చేయవలసిన మొదటి పని. రెండవది, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నాట్ ద ప్రేయర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ ఫ్లెష్లీ డిజైర్స్, బట్ ద ప్రేయర్ దట్ కమ్స్ త్రూ హోలీ స్పిరిట్. మన శరీరాను సంబంధమైన ఆలోచనల నుంచి వచ్చే ప్రార్థన కాదు, కానీ పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేయాలంట. ఇది రెండవది. మూడవదిగా, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. ఇటర్నల్ లైఫ్ ని ఇచ్చేది ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క కనికరము. ఆ కనికరము ద్వారా మనము రక్షణ పొంది మనము నిత్యత్వాన్ని పొందుకుంటాం. ఈ కనికరము కొరకు ప్రతి విషయంలో మనము దేవుని దగ్గర కనిపెట్టాలి. నాలుగవది, దేవుని ప్రేమలో నిలిచి ఉండుటకు కాచుకొని ఉండుడి. శారీరానుసారమైన ప్రేమ కాదు, స్వార్థపూరితమైన ప్రేమ కాదంట. ఈ లోక ప్రేమలకు అతీతమైన దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండుటకు కాచుకొని ఉండాలంట. ఈ 4 మనము చేస్తే దేవుడు, తండ్రి అయిన దేవుడు మనము త్రొట్టిల్లకుండా కాపాడే బాధ్యత ఆయనదే అని వాగ్దానం చేస్తున్నాడు. తన మహిమ ఎదుట సంతోషముగా నిర్దోషముగా ఆనందముతో మనల్ని తనే నిలబెట్టుకుంటాడని వాగ్దానము చేస్తున్నాడు. మన శక్తి చేతనో, మన భక్తి చేతనో, మన క్రియల చేతనో, మన స్వంతమైన దేని చేతను ఈ లోకాన్ని జయించలేము. కానీ దేవుని వాక్యము ద్వారా, అదేవిధంగా ఆ వాక్యాన్ని అనుసరించుట ద్వారా మనము జీవిస్తూ ఉంటే తండ్రి అయిన దేవుడే మనల్ని నిర్దోషులుగా అలాగే సంతోషముగా తొట్టిల్లకుండా మనల్ని కాపాడి ఆయన ఎదుట నిలబెట్టుకుంటాడని వాగ్దానం చేస్తున్నాడు. ఆ రీతిలో జీవించుటకు మనకు పరిశుద్ధాత్మ సహాయము సమృద్ధిగా ఎల్లప్పుడూ కలుగును గాక. మే గాడ్ బ్లెస్ దిస్ మెసేజ్. ఆమేన్.